రెండవ విధానం కలిపి బాబా పెదాలకు పెట్టడం. అది తప్పేం కాదు, కానీ విధానం వేరక్కడ. మీరు ముద్ద కలిపిన తర్వాత బాబా పెదాల దగ్గర ముద్ద పెట్టి కనులు మూసుకొని ఆయన భుజిస్తున్నట్టుగా భావన చేసి అప్పుడు కింద పెట్టండి దాన్ని నెమ్మదిగా. ఒక 2 నిమిషాలు పెట్టలేరా? చేతులు నొప్పా? ఏంటి? నిజంగా నాకు కడుపు రగిలిపోతుంటుంది చూస్తుంటే. ఏంటిది? ఏం చేస్తున్నాం మనం? చూడండి, అది గురు ఉచ్చిష్టము అంటాం. గురు ఉచ్చిష్టానికి అర్థం తెలుసుకోవాలి. అసలు గురు ఉచ్చిష్టం అంటే ఏమిటి? గురు ఉచ్చిష్టానికి ఉన్న శక్తి ఎటువంటిది? సేజహారతిలో మనం పాడుతాం గురు ఉచ్చిష్టం గురించి. ఉచ్చిష్టాచి భోజన అని చెప్పని. ఉచ్చిష్టం అంటే ఏమిటో తెలుసా అండి? 5 చపాతీలు మీరు చేశారు, 3 చపాతీలు మీరు తినేశారు, 2 చపాతీలు మిగిలినాయి. దాన్ని ఏమంటాం? ఉచ్చిష్టం అంటాం. బాగా అర్థం చేసుకోండి దయచేసి అందరూ. మీరు 5 చపాతీలు బాబాకు చేశారు, 5 చపాతీలు ఆయనకి నివేదన పెట్టారు, ఆ తర్వాత తీసుకొచ్చి మీరు పంచుకుంటున్నారు. అది ఉచ్చిష్టం. అంటే ఒకరు తినగా మిగిలిన భాగము ఉచ్చిష్టం అవుతుంది తప్పితే నోట్లోంచి తీసి తినమని కాదు అర్థం. అక్కడ ఒక పెద్ద స్వామీజీ ఉన్నాడట, నాకు చిట్టిబాబు చెప్పాడు, రాజబాబు తమ్ముడు చిట్టిబాబు. ఓ రోజు మాటల్లో కూర్చొని, స్వామీజీ ఒక భయంకరం మీరు ప్రవచనం విన్నా, నేను మీకు చెప్పాలనిపించిందని. ఏమిటి చిట్టిబాబు అంటే, ఎవరో గురువు గారట, వాళ్ళ ఇంటి పక్కన పెద్ద హోమం చేశారట. చేస్తే వీళ్ళ ఇంట్లోంచి కిచెన్ కనిపిస్తుంది, వంటలు వండినవన్నీ. ఆ గురువు వచ్చాట వంట అక్కడ పాకశాల దగ్గరికి, మూతలు తీస్తున్నట్టు అన్ని. పులిహార తీసుకోవటం, నోట్లో తింటాం, తుపుక్కని అందులో ఉమ్మేయటం, అన్నం ఉమ్మేయటం, సాంబార్ ఉమ్మేయటం. ఏంటంటే గురువు ఉచ్చిష్టం అంటున్నట్టు ఆయన. ఎంత అజ్ఞానమో చూడండి. ఉచ్చిష్టం అంటే నోట్లోది తినమని కాదు, ఉమ్మితే తినేది కాదు ఉచ్చిష్టం అనేది. ఉచ్చిష్టం అంటే తినగా మిగిలిన భాగము ఉచ్చిష్టము. ఇది మనం తెలుసుకుంటేనే సవ్య దిశలో ఉంటాం. ఇది తెలియకపోతే అపసవ్య దిశలోకి వెళ్ళిపోతాం. మనం అపసవ్య దిశ అవుతుంది. కాబట్టి అందుకని ఏంటంటే ఆయనకి చేసే ప్రతి సేవ భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. కాబట్టి తెలిసి తెలియక అమీచ అపులే కార్యాస్తవ తుజ కష్టవితో దేవా సహన కరిశిల ఐకు నిద్యావి భేట కృష్ణ దావ ఉటా ఉటా శ్రీ సాయనాథ గురు చరణ కమల దావా ఆది వ్యాధి భవ తాపవారుని తారాజడ జీవ. జడత్వాన్ని తొలగిస్తుంది. ఆది వ్యాధులతో పాటుగా అజ్ఞానం అనే జడత్వాన్ని తొలగిస్తుంది. ఏది? గురుపాద స్పర్శ, గురుపాద దర్శనము, గురుపాద తీర్థము. అందుకోసం ఇందులో మనం చెప్పుకోవటం అనేది జరిగింది.